ఏముంటారా వీళ్ళకి? ఆ సినిమా తీయడానికి డబ్బులు అయిపోయింటాయి. ఎందుకు అలా కూర్చున్నారు? ఏమైంది మనోజ్ గారికి? మనోజ్, సత్యం గారు వచ్చారు. ఏంటి మనోజ్ గారు, షూటింగ్ జరగట్లేదా? సారీ సత్యం గారు, షూటింగ్ ఆగిపోయింది. మిమ్మల్ని అనవసరంగా పిలిచి అప్సెట్ చేశాను. ఏం జరిగింది మనోజ్ గారు? అసలు ఎందుకు ఆగిపోయింది షూటింగ్? 2 కోట్లు ఇస్తానన్న ఫైనాన్షియర్ వాళ్ళ ఫాదర్కి బాగలేదని అమెరికా వెళ్ళిపోయాడు. ఎవరు వర్ధమాన్ నటికి జరిగిన అన్యాయంపై సినిమా తీయడానికి ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. డోంట్ వరీ మనోజ్, మనం చేసేది మంచి ప్రయత్నం. ఈ సినిమా ఆగదు. మంచి పనని నీకు నాకు సత్యం గారికి తెలుసు, కానీ ఆ ఫైనాన్షియర్కి తెలియాలిగా. ఇక నాకు చావే శరణ్యం. మనోజ్ గారు, మీరేం దిగులు పడకండి. దేవుడు మీకు అన్యాయం చేయడు. దయచేసి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నా చావు నా కథని ఆధారంగా చేసుకుని మీలాంటి వాళ్ళు సినిమాలు చేయాల్సి వస్తుందేమో. అన్నా, నీ చౌకత అంత బాగుంటుందా? మగధీరం క్లాస్ వస్తున్నా 100 days ఆడుతున్నా ప్రొడ్యూసర్ సేవ్ అవుతాడా? తిరుపతి, వాడి మాటలు పట్టించుకోకండి. అన్నీ ఉంటాం. ఈ వాడి నోరు కాబట్టి మోయించగలిగారు. అందరి నోళ్ళు మోయించలేరుగా. తిరుపతి తింగరోడు. వీడి మాటలు మీరు పట్టించుకోవద్దు. సత్యం గారు, నా కెరియర్ లో ఇది పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. మనోజ్ గారు, నేనేం చేయాలో చెప్పండి. అందుకోసం నా సాయశక్తిని ప్రయత్నం చేస్తాను. సత్యం గారు, నన్ను నా సినిమాని కాపాడాలంటే మీరు నాకు 1 కోటి రూపాయలు ఫైనాన్స్ చేయండి. తప్పదండి. యూ డోంట్ వరీ మనోజ్, సత్యం గారు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. 1 కోటి రూపాయల? నా ఆస్తి మొత్తం ఉందినా కూడా అంత డబ్బులు రావు మనోజ్ గారు. నా వల్ల అవుతుందంటారా? ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. మిమ్మల్ని అడగకూడదు అనుకున్నాను. తప్పలేదు, నన్ను క్షమించండి. అన్నా, ఇదేదో పెద్ద డ్రామాలో ఉందన్నా. ఈ రోజు నా ఆఖరి గడియని అనుకుంటారు, లేక నన్ను బతికించుకుంటారు. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఓకే మనోజ్ గారు, నా పరపతంతా ఉపయోగించి మీకు సర్దుబాటు చేస్తాను. థ్యాంక్ యూ సత్యం గారు. నేను జన్మలో మర్చిపోలేను. 1 కోటి రూపాయలు ఇస్తారుగా? ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయినా మాట తప్పలేను. అదే కదన్నా నీ వీక్నెస్. అందరు రాజకీయ నాయకులు కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వు ఉన్నది అందరికి ఖర్చు పెడుతున్నావు, ఆఖరి సినిమాలకు కూడా ఖర్చు పెడుతున్నావు. అన్నా, వీళ్ళ మీద నాకు డౌట్ గా ఉంది. వాళ్ళు నిన్ను బాగా ఇరికిచ్చేస్తున్నారు. వద్దన్నా. తిరుపతి, ప్లీజ్ ఊరుకో. సార్, ఈ ఒక్కసారి మీరు మమ్మల్ని ఆదుకోండి సార్, ప్లీజ్. మనోజ్ గారు, ఈ ఒక్కసారికి నేను ట్రై చేస్తాను. అన్నా, వాళ్ళ ఊరు తెలియదు, వివరాలు తెలియదు, వాళ్ళు ఎవరో మనకు తెలుసు. వాళ్ళ 1 కోటి రూపాయలు వెనకిస్తారన్నా. అన్న వద్దన్నా, నా మాటని వద్దన్నా. తిరుపతి, ఎంత చెప్పినా ఇంతే. మనోజ్ గారు, ఎంత తొందరగా డబ్బు అరేంజ్ అయితే అంత త్వరగా తెచ్చిస్తాను. ఈ లోపు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు. అలా వస్తాను, జాగ్రత్తగా వెళ్ళి. అలాగేనండి. తిరుపతి, హలో సత్యం గారు, నమస్తే. నమస్తే. మనోజ్, బాగున్నావా? బాగున్నాను సార్. మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నంత వరకు బాగానే ఉంటారు సార్. కూర్చోండి. చందు, సార్ చూస్తారా? ఓకే సార్, నో థ్యాంక్స్. మనోజ్ గారు, షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అంతా బాగుంది కదా? ఏం బాగురండి సత్యం గారు. ఇప్పుడు పేపర్ వరకు మునిగున్నాను. మీరు రాకపోతే ఇంకా మునిగిపోయామండి. వారే మీకు మాట ఇచ్చిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను? మనోజ్ గారు, నన్ను చూసిన ఆనందంలో మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. 1 కోటి రూపాయలు డబ్బు తీసుకొచ్చాను. అన్వర్, ఆ డబ్బు ఇలాగే. మలేష్, ఇదిగోండి మీరు అడిగిన 1 కోటి రూపాయలు. సత్యం గారు, మీ డబ్బు పువ్వుల్లో పెట్టి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. అంతేకాదు, ఈ సినిమాలో నటిస్తున్నందుకు మీకు రెమ్యునరేషన్ కూడా ఇస్తాను. చాలా థ్యాంక్స్ అండి. మనోజ్ గారు, సత్యం గారు కష్టపడి సంపాదించిన డబ్బు జాగ్రత్తగా ఇస్తారుగా? మీరేం కంగారు పడకండి, సేఫ్ గానే ఇస్తాను. అన్వర్, మనమంతా కళామతల్ని ముద్దు పెట్టాను. ఒకరికొకరు హెల్ప్ చేసుకోకపోతే ఎలా? ఓకే సత్యం గారు, మీరు ఫిలిం నగర్ వెళ్ళి శకుంతల గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేసేయండి. అక్కడే రేపు మీకు షూటింగ్ ఉంది. చాలా హెల్ప్ చేశారు, మీ రుణం తీర్చుకోలేదు. సార్ని శకుంతల గెస్ట్ హౌస్ దగ్గర వదిలి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే సార్. ఓకే మనోజ్. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. హాయ్ మనోజ్, చెప్పు. ఓహో, వచ్చే బకరాగాడు పేరు సత్యం బాబా. నాగార్జున సాగర్ మండల్ ప్రెసిడెంటా?
నీవు చెప్పాలా వాణ్ణి ఆడుకుంటా నా చూపులతో మత్తెక్కించి ఆ మత్తులో చిక్కు చేస్తా కెమెరాలు క్లిక్ పంపించి నీకు ఫోటోలు పంపిస్తా నా మమ్మీకి కావాల్సింది డబ్బు నాకు కావాల్సింది నా ఫేవరెట్ హీరో ఆకాష్ నేను ఎప్పుడు పరిచయం చేస్తావు ఓకే బాయ్ ఆంటీ నా పేరు సత్యంబాబు నాగార్జున సాగర్ మండల ప్రెసిడెంట్ ప్రొడ్యూసర్ మనోజ్ పంపించారు అభ్యుదయ భావాలు గల మనోజ్ వర్ధమాన నటికి జరిగిన అన్యాయంపై సినిమా తీస్తున్నాడు నేను నటిస్తున్నాను ఏదో గెస్ట్ హౌస్ అనుకున్నాను కానీ ఇంత హోమ్లీగా ఉంటుందని నేను అనుకోలేదు చాలా థ్యాంక్స్ ఆంటీ హాయ్ హ్యాండ్సమ్ డ్రింక్ తీసుకోండి నో థ్యాంక్స్ థ్యాంక్ యూ తాగండి చాలా బాగుంది టేస్ట్ మారిపోయింది రండి వెళదాం ఎవరండి మీరు? బాబు ఈ స్టూడియోలో మనోజ్ గారి షూటింగ్ జరుగుతుందంట రమ్మన్నారు ఆ మనోజ్ గారు పెద్ద చీటర్. వాడి మాటలన్నీ ఎలా వచ్చారయ్యా? వెళ్ళండి వెళ్ళండి. అదేంటి అలా అంటున్నావు? ఏం చెప్పమంటారన్న, హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ఈ గ్లామర్ ప్రపంచం గురించి చెప్పి నన్ను ముగ్గులోకి దింపాడు. అసలు హీరోలా ఉన్నావు, పెద్ద హీరోని చేస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షలు కాజేశాడు. వాడు పెద్ద మాఫియా డాన్. హీరోని కాలేక, మా తల్లిదండ్రులకు మొహం చూపించలేక, గతి లేక నేను ఈ స్టూడియో దగ్గర సెక్యూరిటీ జాబ్ చేసుకుంటున్నానన్నా. వాడంత నీచుడని తెలియదు. ఈ మధ్య వాడు నాగార్జున సాగర్ మండలాధ్యక్షుడిని కూడా చీట్ చేశాడని తెలిసింది. ఆ మండలాధ్యక్షుడు ఎవరో కాదు, నేనే. అన్నా, వాడు చీట్ చేసింది మిమ్మల్ని. నేను నీలా చేతులు ముడుచుకుని కూర్చోను. వాడి మోసాలకు అడ్డుకట్ట వేస్తాను. నాలాంటి వాడు బలి కాకుండా చూడాలన్నా, వాడిని వదలొద్దన్నా. వాడి సంగతి నేను చూసుకుంటాను. పదండి. చందు అన్నా, పక్కరా సత్యం గాడు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చాడేమో. అన్నా, మన బండారం బయటపడుతుందేమో. ఆఫ్టర్ ఆల్ వాడు ఒక మండల ప్రెసిడెంట్. వాడు మనల్నే చేస్తాడురా. నమ్మక ద్రోహి అంటే? నమ్మకం ఉంటే చూటారా నమ్మక ద్రోహం జరిగేది. ఒక్కసారి అటు చూడు, వీళ్ళంతా నమ్మి వచ్చిన వాళ్ళేరా. హాయ్ సత్యం, రాదా, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. మిస్టర్ మనోజ్, రామతల్లి ఒడిలో ఉంటూ ఎందుకు నన్ను చీట్ చేశావు? ఎస్, నేను చీట్ చేశాను. ఇట్స్ క్లియర్. ఏం చేస్తావు నువ్వు? వాట్ బిజినెస్ వచ్చాం. స్టూడియోస్ దగ్గర నుంచి సినిమా హాళ్ల వరకు ప్రతి అంశం మా కనసైకిల్లో జరుగుతుంది. మిమ్మల్ని కాదని మీరు ఏం చేయలేరు. సినిమా ఇండస్ట్రీ ఎవడి రాజ్యమూ కాదు, ఎవడప్ప సొత్తు కాదు. కళామ తల్లిని కులామ తల్లిగా మార్చే వాళ్ళ పాపం పండే రోజు త్వరలోనే వస్తుంది. నీకు నీ మాఫియాకి అంతిమ గడియలు సమీపించాయన్న సంగతి తెలుసుకో. నీ బెదిరింపులకు బెదిరిపోవడానికి నీలా ఎర్రబొసెక్కి రాలేదు సత్యం. You rascal! I will kill you! No, no, no. ఇప్పుడు సత్యం నన్ను తర్వాత చంపుదువు గానే ముందు ఈ ఫోటోలు చూసి
థ్రిల్ ఫీల్ మనోజ్ కింగ్ కోబ్రా. ఇప్పటికైనా అర్థమైందా ఈ మనోజ్ ఏమిటో? ఏ బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నువ్వు ఏదనుకున్నా ఐ డోంట్ కేర్. నువ్వు అనవసరంగా నోరు పారేసుకున్నావు అనుకో, ఈ ఫోటోలు వాల్ పోస్టర్లై నీ మండలంలో ప్రతి గ్రామానికి గోడల మీద వెలుస్తాయి. అప్పుడు ప్రజలే నిన్ను కొడతారు. మోసం చేయడం నాకు కొత్త కాదురా. ఆ ప్రత్యూష సినిమా ప్లాన్ కూడా నా మోసాల్లో ఒకటి. ప్రత్యూషపై సినిమా తీసి ఆమె అభిమానులకు కానుకగా ఇస్తా. నువ్వేంట్రా తీసేది? తీసిందంతా ఇప్పుడు తగలేశాను. గుర్తులు కూడా ముక్కలుగా చేశా. చూడు మిస్టర్ మనోజ్, ప్రత్యూష గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆమెకు జరిగిన అన్యాయంపై సినిమా మొదలుపెట్టి తీసి రిలీజ్ చేస్తాను. వర్తమాన నటికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. సినిమా తీయడం అంత ఈజీ కాదు మిస్టర్ సచ్. నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసిన సంగతి మర్చిపోయినట్టున్నా. నువ్వేం చేస్తావో చూస్తా. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యూష సినిమా తీసి చూస్తా. ఏంటో నువ్వు తీసేది సినిమా? ఆ బ్లడీ మనోజ్ గాడు నన్ను ఈ విధంగా మోసం చేశాడు. నాకు ఏం చేయాలో తెలియక నీకు చెప్తున్నాను. నువ్వేమో ఇప్పుడు ఫారెన్ షూటింగ్ లో ఉన్నా. నిన్నే కాదు సత్యం, ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందిని ఇలాగే చీట్ చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న సూర్య సినిమా హీరో కావాలని ఎంతో ఆశతో తల్లిదండ్రులను ఎదిరించి చెల్లెలు పెళ్లి కోసం దాచిన 5 లక్షల డబ్బుతో హీరో కావాలనే ఆశతో స్నేహితుడిని తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. నా మిత్రుడు హీరో బ్రహ్మాజీని కలిశారు. వాళ్ళకు సహాయం చేశాడు. ఆ తర్వాత నన్ను కలిశాడు. సహాయం చేయమని అడిగాడు. నేను హీరోగా నటిస్తున్న సినిమాలో అతనికి ప్రతినాయకుని పాత్ర ఇప్పించాను. అతను మంచి నటుడు. ప్రతినాయకుని పాత్రను అద్భుతంగా పోషించాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకు మనోజ్ పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి సూర్య ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్ద ఫైనాన్షియర్ అగర్వాల్ త్రివేది కూడా ఈ మనోజ్ గ్యాంగ్ మాయలో పడి సర్వనాశనం అయిపోయాడు. ప్రస్తుతం అతని పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇలాంటి చీటర్స్ ని ఏర్పారాయడానికైనా నువ్వు సినిమా తీయాలి. థ్యాంక్స్ రా ఆకాష్. నువ్వు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ప్రత్యూషపై సినిమా నిర్మించి ఆ బ్లడీ మనోజ్ గ్యాంగ్ కు బుద్ధి వచ్చేటట్టు చేస్తాను. నీకు అండగా నేను కాదు, ఇండియా రాగానే కలుస్తాను. నమస్కారం సార్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్. తాన్యా, చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు. బాగున్నా కదా? ఫైన్ అండి. హీరోయిన్ అందంగా ఉన్నారు. ఫిల్మ్ నగర్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్ముతున్నారు. కొంప తీసి హీరోయిన్ కావాలని కాదు కదా? నేను హీరోయిన్ కాకుండా ఉండడానికి రక్తం అమ్ముకోవాల్సి వస్తుంది. మీరెందుకు వచ్చారు ఇక్కడ? నేను డొనేట్ చేశాను. మా అమ్మకి బాగా డబ్బు పిచ్చి. నా సంపాదనేమో సరిపోవడం లేదు. లక్ష్యాలు సంపాదించడం కోసం నన్ను హీరోయిన్ చేయాలనుకుంటుంది. కానీ నాకు అది అస్సలు ఇష్టం లేదు. ఏం చేయాలో ఏంటో. సినిమా హీరోయిన్ అంటే అంత చిన్న చూపు ఎందుకు? గ్లామర్ గా ఉన్నా హీరోయిన్ గా ట్రై చేయి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. సినిమా వాళ్ళంటే చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు. కానీ మా మావయ్య లాంటి వాళ్ళని చూస్తుంటే అందరూ చెడ్డవాళ్ళని అనిపిస్తోంది. మంచి చెడు అన్ని రంగాల్లోనూ ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. భలే వారండి మీరు. ఎంత జాగ్రత్తగా ఉన్నా మా మావయ్య లాంటి వాళ్ళ చేతిలో మోసపోక తప్పదు. ఈ మధ్య ఒక మండల అధ్యక్షుడిని సినిమా తీస్తానని బకరా చేశాడు. ఆ బకరా ప్రెసిడెంట్ ఎవరో కాదు తల్లి, నేనే. కానీ ప్రత్యూషపై సినిమా తీసి లోకానికి చూపిస్తాను. ఆ మనోజ్ గారి పరిచయానికి ముందే నేను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిఎఫ్టీ చేసి ఉన్నాను. మీ మాటలు వింటుంటే సినిమా వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదనిపిస్తోంది. నాకు నమ్మకం ఉంది మీరు అనుకునేది సాధిస్తారు. ఫిల్మ్ ఫైనాన్స్ గురించి ట్రై చేస్తున్నాను. ఓకే అవగానే మీరు కంపల్సరీగా యాక్ట్ చేస్తానని మాట ఇవ్వాలి. ఎంతకాలం మా మావయ్యని చూసి ఎంతో భయపడేదాన్ని. నమస్కారం సార్. కానీ మిమ్మల్ని కలిసాక నా భావాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు చేసే ప్రత్యూష సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటాను. వెళ్దామా? పదండి. పిన్ని, ఇదిగో.
ఏమిటది? ఎందుకు పనికొస్తుంది లిస్ట్ డబ్బు? నువ్వు సత్యాంత వరకు యోగా టీచర్ గా పనిచేసినా ఆ డబ్బు నీ బాబుని బతికించడానికి సరిపోదు. వాడి ట్రీట్మెంట్ కి లక్షలు కావాలి. ఎలాగైనా సరే తీసుకుంటా. ఈ వారంలో బాంబే ఫైనాన్సర్ వస్తున్నారు. నీ ఫోటో చూసి మట్టి పోగొట్టుకున్నారు. వెళ్ళు, వెళ్ళి హీరోయిన్ ఛాన్స్ కావాలని అడిగిరా. వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళి సెలెక్ట్ అయ్యరా. రాయ్ ముసడా, లేదా నీ బాబుని వాతలు పెట్టుతాము. నిన్ను నా రౌడీ అన్నయ్యకి 3వ పెళ్ళాన్ని చేస్తా. జాగ్రత్త. తల్లి, నాకు ఇష్టమైన పని ఇది చెప్పిందని నువ్వు చెయ్యొద్దు. పాటికి చేరే వయసులో నేను ఏమైనా పర్వాలేదు. ఒకే రాక్షసి ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యావు. నన్ను ఒళ్ళో వేసుకున్నావు. నువ్వు నీ అన్నయ్య కలిసి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు నా కూతురు బతుకు కూడా నాశనం చేస్తున్నారు. మీరు బాగుపడరే, మీరు బాగుపడరు. రే ముసలి పెరిగా, ఊరు కూడా రెచ్చిపోతున్నావు. పట్టికుండంగానే పూడ్చి పెడతా. ప్లీజ్ నాన్న ఏమనొద్దు, నువ్వు చెప్పినట్టే వింటాను. వద్దుడా, ఒక కంటి లేని ఆనంద బాష్పాల్ని, కన్నీటి సముద్రాన్ని దాచావు. చదువుల సరస్వతిగా అందరి అభిమానాన్ని పొందుతున్న సమయంలోనే నా జీవితంలో పెను విషాదాన్ని నింపావు. ఇక నాకు చావే దిక్కు. ఏం చేస్తున్నావు నువ్వు? అసలు గుర్తుందా? నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? దేవుడు మనల్ని పుట్టించింది బతకడానికి కానీ చావడానికి కాదు. బతికి సాధించేదేమీ లేనప్పుడు చావడంలో తప్పేం లేదు కదక్క. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. అక్క, నా పేరు భవాని, ఎంసెట్ లో స్టేట్ టాపర్ని. కానీ దురదృష్టం నాకు దేవుడిచ్చిన వరాన్ని కూడా శాపంగా మార్చింది. ఎంసెట్ టాపర్ భవాని నువ్వేనా? అవునక్క, ఆ భవాని నేనే. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. ఆ లోటు తెలియకుండా పెంచాడు మా నాన్న. స్టేట్ ఫస్ట్ టైంకి వచ్చినప్పుడు పేపర్లో నా ఫోటో చూసి ఆ మనోజ్ గాడు వాడు నీ జీవితంతో ఆడుకోవాలనుకున్నాడా? అక్క, వాళ్ళకి తెలుసా? వాడు నా మేనమామ. వాడి వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నీలాగా నేను చావాలనుకుంటే ఇప్పటికీ 100 సార్లు చచ్చుండేదాన్ని. అక్క, జీవితం ఇంద్రధనుసు లాంటిది. అందులో 7 రంగులు ఉంటాయి. సుఖం తర్వాత కష్టం, కష్టం తర్వాత ఏడుపు, ఏడుపు తర్వాత నవ్వు అన్నీ ఉంటాయి. ధైర్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. నేను చదవలేనక్క. నా ఫ్రెండ్స్ అందరి ముందు హీరోయిన్ అవుతానని గొప్పగా చెప్పాను. ఇప్పుడు వెనక్కి వెళ్తే వాళ్ళు నవ్వుతారు. సినిమా ఫీల్డ్ లో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించు. జరిగిన అనుభవాలతో సినిమా ఫీల్డ్ అంటేనే భయంగా ఉంది. ఇండస్ట్రీలో ఒకడు చెడ్డవాడైతే దాని అర్థం ఇండస్ట్రీ మొత్తం చెడ్డదని కాదుగా. నువ్వు నిజాయితీగా కష్టపడ్డావనుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఎలా చెప్తే అలా వింటేనక్క. వెరీ గుడ్. నువ్వు చావాలనే ఆలోచన ప్లీజ్ వదిలేయ్. నీ జీవితం గురించి ఆలోచించు. ఏం చేయాలి, ఏం సాధించాలని. నువ్వు ప్రస్తుతానికి హాస్టల్లో ఉండు. నీ ప్రయత్నాలు సాగించు. నీకు అండగా నేనుంటాను. ఓకే? మరి మనసు అడిగితే వాడిని తలుచుకుంటేనే భయంగా ఉండక్క. వాడు నవ్వుతూ నవ్వుతూ చేసిన దానికి ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించాల్సిన టైం వస్తుంది. నువ్వేం బాధపడకు.